ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని నామంలో ఈరోజు దేవుని యొక్క మాటలు ధ్యానించుకోవాలని దేవుని యొక్క సంకల్పం కనుక కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో తీసుకొని మరి మన యొక్క బాధ్యతను భూమి మీద దేవుడు మన యొక్క బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాలి అనేటువంటి మాటను బైబిల్ గ్రంథంలో పరిచయంగా తెలుసుకొని దేవుని యొక్క పనిని కలిగి ఉన్నందుకు దేవుడి సమయాన్ని మనకెంతో మరి అనుగ్రహించున్నాడు. ఈ సమయంలో మన యొక్క వాక్య అంశం ఏమిటంటే, క్రీస్తు రాకడ ఆలస్యం ఎందుకు? క్రీస్తు రాకడ ఎందుకు ఆలస్యమైంది అనేటువంటి అంశాన్ని మనం దేవుని యొక్క గ్రంథంలోనికి వెళ్ళి వాక్యపు వెలుగులోనికి వెళ్ళి క్రీస్తు రాకడకు ఉన్నటువంటి మరి ఈ యొక్క పరిణామాలు ఏంటి, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, వస్తానంటున్నాడు కానీ దేవుని రాకడ ఎన్నో సంవత్సరాల నుండి చెప్తూ ఉన్నప్పటికీ దేవుని రాకడ ఆలస్యం అవుతూనే ఉంది. ఇందుకు కావలసినటువంటి కారణాలు ఏంటి అని బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిగా చూసినట్లయితే నిజానికి అందుకు కావలసినటువంటి జవాబు, పరిష్కారం మనం ఎంతైనా తెలుసుకొని దేవుని నామానికి మనం మహికరంగా జీవించినప్పుడు ఆయన రాకడ మనల్ని బట్టి త్వరగా ఈ భూమి మీదకి ఆయన రాకడకు సూచన అన్నీ కూడా మనం తెలుసుకొని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని దేవుని యొక్క కోరిక, ఆశ. అలాంటి పరిస్థితులలో దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనము మరి ధ్యానం చేసుకుందాం. అందుకొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన ప్రభువా, ఈ యొక్క సమయంలో తండ్రి నీ రాకడకు ఆలస్యం, అందుకు కావాల్సినటువంటి కారణాలు ఏమిటో మాకు తెలియజేయమని నీ పనులకు మర్మాన్ని మాకు తెలియజేసి ప్రభువా, ఈ లోకంలో నీ రాకడ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయో మేము కళ్ళారా చూస్తున్నప్పటికీ నిజంగా ఎందుకు రాకడ ఆలస్యం అవుతుందో తెలియని స్థితిలో జీవిస్తున్న నీ బిడ్డలకు తండ్రి మాకు నీ మర్మాన్ని తెలియజేయమని ముందు నీ సమయాన్ని చేతులకు అప్పగిస్తూ నిలబడుతున్న దాసుని మీరు అభిషేకించారు. లూకా 12:12 మాకు నెరవేర్చండి తండ్రి. ఈ సమయంలో మా అందరి హృదయాలతో మీరు మాట్లాడండి, నీ ఆత్మచేత నింపండి. భూమి మీద మా సిద్ధపాటు ఏమిటో మాకు తెలియజేయమని సాతాను శక్తులు, అంధకార శక్తులు వేస్తామని బంధిస్తూ ఈ యొక్క వీడియో ద్వారా వింటున్న నీ బిడ్డలందరినీ కూడా జీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో క్రీస్తు రాకడకు ఆలస్యం కారణం ఏంటి? క్రీస్తు 2022 సంవత్సరాల పూర్వం మొదటి రాకడగా ఈ లోకానికి దిగి రావడం మనకందరికీ తెలిసిన విషయమే. మొదటి రాకడలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన యొక్క సమస్తమును మన కొరకు దారపోసి శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణాన్ని మన కొరకు ఎన్నుకొని ఆ శిలువలో రక్తాన్ని కార్చి ఆ రక్త ప్రోక్షణ ద్వారా సర్వ మానవాళికి రక్షణ ప్రసాదించినాడు. ఆ శిలువలో మరణించి తిరిగి మూడో దినాన సజీవుడుగా మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. లేచుట ద్వారా మానవునికి నిత్య జీవము, రక్షణ
ప్రసాదించబడింది. మొదటి రాకడలో దేవుని యొక్క ఉద్దేశం మానవునికి రక్షణ కల్పించడం, మానవునికి మోక్షరాజ్యానికి వెళ్ళేటువంటి ఆ మార్గాన్ని ఏర్పాటు చేయడము ప్రభువైన యేసుక్రీస్తు ఈ మొదటి రాకడలో మరి తన యొక్క కార్యాన్ని సంపూర్ణం చేసి పరలోకానికి ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులందరికీ కనబడి పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు పరలోకానికి ఆరోహణమవుతుండగా శిష్యులందరికీ దూత దేవుని యొక్క రాకడం గురించి వివరిస్తుంది. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం ఏం రాయబడింది చూసినట్లయితే, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పాను. కాబట్టి గలిలయ మనుషులారా, ఏ రీతిగా యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమవుతుండట మీరు చూస్తున్నారో ఆ విధంగానే యేసు ప్రభు తిరిగి వస్తాడు. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆనాడు గలిలయ ప్రజలకు శిష్యులకు దూత ఈ వర్తమానం తెలియజేస్తూ ఉంది. ఈ విధంగానే తిరిగి వస్తాడు దేవుడు, ఈ విధంగానే యేసు ప్రభు తిరిగి వస్తాడు, రెండవ రాకడలో వస్తాడు. ఎప్పుడు వస్తాడు, ఏ సమయంలో వస్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో మరి దాచబడి ఉన్నాయి. యేసు ప్రభు కూడా శిలువ మరణానికి ముందు శిష్యులకు కూడా బోధించినాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం, 2వ వచనం, 3వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరుండు లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. పరలోకంలో అనగా తండ్రి రాజ్యంలో మీకు నివాసాలు సిద్ధపరిచినాను, మీకు గృహాలను సిద్ధపరిచినాను, అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాను. అయితే ఆ నివాసాలలో మీరు ఉండుట కొరకై నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్ద ఉండుటకు తీసుకుని వెళ్తా. యేసు ప్రభు కూడా చెప్పినా, నేను మరలా వస్తాను. శిలువ మరణానికి ముందు యేసు ప్రభు నేను మరలా వస్తాను అని చెప్తున్నాడు శిష్యులకు. మరణించి పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు శిష్యులు కగబడిన తర్వాత దూతలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీరు ఎలాగ చూస్తున్నారో, ఈ యేసు ఎలాగ పరలోకానికి ఆరోహణమవుతూ మీరు చూస్తున్నారో అలాగే తిరిగి వస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు కూడా ఇదే మాట చెప్తున్నాడు, మీరు నా యొద్ద ఉండుటకు, మిమ్మల్ని తీసుకొని పోటుకు నేను మరలా వస్తాను. మొదటి రాకడలో మా సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా సర్వమానవాళికి రక్షణ ప్రసాదించిన కొరకై మొదటి రాకడలో పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి సర్వమానవాళికి రక్షణ ప్రసాదించినటువంటి దేవుడు మరలా రెండవ రాకడలో వస్తారని చెప్తూ ఉన్నాడు. శిష్యులకు చెప్పినాడు, దూత చెప్పింది.
కాబట్టి ఈ యొక్క మాటలు చెప్పిన వెంటనే శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారు, బోధకుడా, నువ్వు మరలా వస్తానంటున్నావు, మరలా వచ్చేటప్పుడు ఈ యొక్క ప్రపంచ స్థితిగతులు ఎలా ఉంటాయి, ప్రపంచంలో ఏమేమి జరగబోతున్నాయి, నీ రాకడకు సూచనలేంటి? శిష్యులు అడుగుతున్నారు దేవుణ్ణి, యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నీ రాకడకు సూచనలేంటి? చూడు, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి? మాతో చెప్పమనగా. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటో మాతో చెప్పండి, మాతో చెప్పండి. మేము కూడా సిద్ధపడాలి, మేము కూడా నీ కొరకు నీ రాకడలో ఎత్తబడేటువంటి ఆ యొక్క భాగ్యం మాకు కూడా అవసరం. మేము కూడా ఎత్తబడాలి. ఆ రాకడ సూచనలు ఎలా ఉంటాయి, యుగ సమాప్తి సూచనలు ఎలా ఉంటాయి, మాకు చెప్పండి, బోధకుడా మాకు చెప్పండి అన్నప్పుడు ఈ కింది వచనాల్లో మరి రాకడకు సూచనల గురించి రాయబడ్డాయి. కాబట్టి యేసు ప్రభు శిష్యులకు ఈ విధంగా నేను మరలా వస్తానని చెప్పినాడు. దూత ప్రజలందరికీ తిరిగి ఏ విధంగా అయితే మరి యేసు ప్రభు ఏ విధంగా అయితే ఇప్పుడు వెళ్తూ ఉన్నాడో ఆరోహణమై, అలాగే రెండో రాకడలో కూడా తిరిగి వస్తాడు అని చెప్తూ వచ్చు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నేను మరలా వస్తానని ఎప్పుడు చెప్పినాడు? మొదటి శతాబ్దపు 100 ఏళ్ల లోపల ఈ మాట తెలియజేస్తూ వచ్చినాడు. మొదటి శతాబ్దపు 100 ఏళ్లలో నేను మరలా వస్తానని యేసు ప్రభు మరి శిష్యులకు బోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు వస్తాడు? ఆయన చనిపోయి పరలోకానికి ఆరోహణమై తిరిగి మరలా ఎప్పుడు వస్తాడు? వస్తాడని ఇప్పటికీ 2022వ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఇంతవరకు యేసు ప్రభు యొక్క రాకడ లేదు. ఇంతవరకు యేసు ప్రభు ఈ లోకానికి రెండవ రాకడగా ఈ లోకానికి రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఆలస్యానికి గల కారణం ఏంటి? వస్తాడని చెప్తున్నారు, కానీ ఎప్పుడు వస్తాడు? లోకస్తులు, హేతువాదులు ఎంతోమంది యేసు ప్రభు రాకడ మరి అపహాస్యం చేసే విధంగా ప్రజలు చెప్పుకునే దినాలు మనం ఉంటున్నాం. యేసు ప్రభు వస్తాడని చెప్పినాడంటారు కదా, ఎప్పుడు వస్తాడు ఆయన? వస్తాడని చెప్తూనే మీరు ప్రకటన చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. ఇలా చెప్పి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు రాలేదు. ఏమిటి కారణం? పేతురు దగ్గరికి వచ్చినారు శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా పేతురు దగ్గరికి వచ్చినారు. అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? యేసు ప్రభు వస్తాడని మీరు సువార్త చెప్తున్నారు, రెండవ రాకడలో దేవుడు వస్తాడని సువార్త చెప్తున్నారు. మీరు చెప్పినటువంటి మీ దేవుడు ఏడి ఇంతవరకు రాలేదు. ఆ దినాల్లో ఇంతవరకు రాలేదు. ఎందుకు రాలేదు? అసలు ఉన్నాడా లేడా? మీ రాకడకు, ఆ యొక్క దేవుని యొక్క రాకడకు ఇంతవరకు ఆచూకే లేదు. ఇన్ని వందల సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కూడా మీ దేవుని యొక్క రాకడ, మీ దేవుని యొక్క రెండవ రాకడ ఎప్పుడు అంటున్నారు? అది వాస్తవమా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ విధమైన ప్రశ్నలు అడిగేవారుగా ఉంటున్నారు. సంగతి గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ప్రజలు రెండవ రాకడలో యేసు ప్రభు వస్తాడు, నమ్మిన వారిని పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాడు, ఆ రాజ్యంలో మరి దేవుని బిడ్డలకు నివాసాలు సిద్ధపరుస్తున్నాడు, ఆ నివాసాలు ముందు కొరకై అందరినీ తీసుకుని వెళ్ళడానికి రెండవ రాకడలో తిరిగి వస్తాడు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తాడు మీ దేవుడు? ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు ఈ లోకానికి?
రాకడకు సూచనలే. భయంకరమైన సూచనలు జరుగుతున్నాయి, విపత్కరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా అన్యాయంతో కూడిన యుద్ధాలు, ఎక్కడ చూసినా ఒకరినొకరు చంపుకోవడాలు, ఎక్కడ చూసినా భయంకరమైన యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా కరువులు, కాటకాలు, ఎక్కడ చూసినా వరదలు, ఎక్కడ చూసినా మరి భయంకరమైనటువంటి కరోనా లాంటి తెగుళ్ళు ప్రపంచం మీదకి వ్యాప్తి చెందుతూ వస్తున్నాయి. ఎక్కడ చూసినా మరణాలు, శవాలు కుప్పలు కుప్పలుగా రాలిపోతున్నారు. ఎప్పుడు వస్తాడు మీ యొక్క యేసు ప్రభు? రెండవ రాకడ అంటున్నారు, ఎప్పుడు వస్తాడు అనేటువంటి ప్రశ్న హేతువాదులు అనేక మంది రకరకాలైన ప్రజలు హేతునా దినాల్లో అడుగుతూ ఉన్నారు. చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమైనట్టు నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. కాబట్టి సృష్టి ఆరంభము ఉన్నట్టే ఇప్పుడు నిలిచి ఉంది. కాబట్టి ఇతరులు నిద్రించేది మొదలుకొని ఆయన రాకడకు వచ్చినటువంటి వాగ్దానం ఏమాయను? నేను వస్తానని వాగ్దానం చేసినాడు. మీ పితరులు చనిపోయినప్పటి నుండి యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైనప్పటి నుండి తిరిగి వస్తానని చెప్పినటువంటి మీ దేవుడు మీ కొరకు చేసినటువంటి వాగ్దానం ఏమాయను అని పరిసయ్యులు, శాస్త్రులు పేతురుతో అపహసిస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తున్నారు. దేవుని ఎగతాళి చేసే స్థానంలో దేవుని ఎగతాళి చేయుటకు ఆ దినాల్లో కూడా ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉంటున్నారు. దేవుని వాక్యం అంటే ఎరితనంగా చూస్తున్నారు, దేవుని యొక్క శిలువ అంటే ఎరితనంగా చూస్తున్నారు. దేవుని కార్యాలంటే ప్రతి మనుషుడు ఎరితనంగా చూస్తున్నాడు. కారణం దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతా ఉంది. దేవుని యొక్క రాకడ, రెండవ రాకడ ఆలస్యం అవడానికి గల కారణాలు ఏంటో మరి ఇంతవరకు యేసు ప్రభు వస్తాడు, రెండవ రాకడలో వస్తాడు, వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తాడు, ఆయన వద్ద ఉండుటకు, ఆయన నివాసంలో ఉండుటకు, ఆ తండ్రి రాజ్యంలో ఉండుటకు మమ్మల్ని తీసుకుని వెళ్తాడు అనేటువంటి నిరీక్షణతో మరి దేవుని నమ్మిన ప్రజలు ఈ విధమైన విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు అపహాసికులు కూడా అపహాసించుటకు ఎదురవుతుంటారు. నిత్య జీవితంలో, దినచర్యలో మనకు ఎదురవుతూనే ఉంటారు. ఈ ప్రశ్నలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. కానీ మన దేవుడు రెండవ రాకడలో ఎందుకు అలా ఆలస్యం అవుతున్నాడన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇందుకు కారణం ఏమిటి? ఇందుకు దేవుడు వస్తానని చెప్పి ఇప్పటికి 2002 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మరి ఇంతవరకు యేసు ప్రభు ఈ లోకానికి రాకుండా పోవడానికి గల ఉద్దేశం, ఈ లోకానికి అడుగు పెట్టకుండా ఉండడానికి గల ఉద్దేశం ఏమిటి అని మనం చూసినప్పుడు చూడండి, 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. మనకున్నటువంటి ఈ యొక్క ప్రశ్నలకు, ఈ యొక్క మరి అవిశ్వాసానికి, ఈ యొక్క మరి నిరీక్షణ లేని ప్రజలందరికీ మనం తెలియజేసేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి జవాబు దేవుడు తన యొక్క గ్రంథంలో ఈ యొక్క 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చింపక
అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు దేవుని యొక్క రాకడ ఆలస్యం అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపకూడదని, ప్రతి మనిషి మారు మనసు పొందాలని, ప్రతి మనిషి మారు మనసు పొంది ఆయన రాజ్యానికి సిద్ధపడాలని ఆయన దీర్ఘశాంతము చూపుచు తన యొక్క రాకడను మీ ఎడల ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు రాకడలో రాలేకపోతున్నాడు? దీనికి కావలసినటువంటి కారణాలు ఏంటి ఇక్కడ మనం చూసినట్లయితే, ఎవడును నశింపకుండా, ఎవడు నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ, ఎవడు కూడా నశించిపోవద్దు, ఎవడు కూడా మానవాళి భూమి మీద నశించకూడదని, అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయగలిగినటువంటి ఆ ప్రేమ భూమి మీద ఉన్న మానవులందరి మీద దేవుడు ఈ ప్రేమను కలిగి ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ దేవుని పిల్లలే, కానీ అందరి దగ్గరికి అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షణ పొందాలని, అందరూ దేవుని రాజ్యానికి చేరాలన్నదే దేవుని యొక్క ఆశ, కోరిక. ఈ కోరికను తనలో తాను అణుచుకొని దీర్ఘశాంతముతో ప్రతి ఒక్కరూ రక్షణ పొంది పరలోక రాజ్యం చేరాలని, దేవుని యొక్క ఆశను నెరవేర్చుకోవాలని దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నీరు పూర్వ రక్షణ పొందలేదు. నీ చుట్టూ ఉన్న గ్రామాల్లో రక్షణ లేని వారు అనేకులు ఉంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో దేవుని వాక్యం తెలియని వాళ్ళు, దేవుడు అంటే తెలియని వాళ్ళు, బైబిల్ అంటే తెలియని వాళ్ళు, పరలోక రాజ్యం అంటే తెలియని వాళ్ళు ఎంతో మంది కోకొల్లలుగా భూమి మీద మానవ జాతి విస్తరించి ఉంది. మానవ జాతి అంతా కూడా దేవుని పిల్లలే. ఈ పిల్లలందరూ రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, ఎవడు నశింపకూడదని తన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఏ విధంగా ఆలస్యం చేస్తున్నాడు? దీర్ఘశాంతము చూపిన వాడై దీర్ఘశాంతముతో తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. దేవుని యొక్క రాకడకు ఆలస్యము కారణం ఏంటి? దేవుని యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటి ప్రశ్న నీ హృదయంలో కలిగినప్పుడు దేవుడు ఈ మాటకు జవాబును ఇక్కడ దేవుడు మనకు తన గ్రంథంలో స్పష్టంగా రాయించి పెట్టినాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యుడు, ప్రతి క్రైస్తవుడు పరలోక రాజ్యం చేరాలన్నదే దేవుని యొక్క కోరిక. క్రైస్తవులు దేవుని నమ్ముకుంటున్నారు, చర్చిలకు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, మందిరానికి వస్తున్నారు, క్రైస్తవులని పేరు పెట్టుకుంటున్నారు. కానీ దేవుని రాకడ గురించినటువంటి అపేక్ష కలిగి, నిరీక్షణ కలిగి, త్వరగా నువ్వు రావాలా ప్రభు అని దేవుని యొక్క ప్రేమను కలిగి నాడు క్రైస్తవులను పడే వాళ్ళైతేనేమి, ఇతరులైతేనేమి, ఎవరైనా సరే దేవుని రాకడను కోరుకునేటువంటి స్థాయిలో మానవాళి భూమి మీద లేదు అన్నటువంటి పరిణామాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మానవుని యొక్క హృదయాన్ని చూసేటువంటి దేవుడు. ఈ సమయంలో, ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ వారంలో నేను భూమి మీదకి రెండో రాకడలో ప్రవేశిస్తే పరలోక రాజ్యానికి చేరడానికి ఒకరైనా సిద్ధంగా ఉన్నారా? ఒకరైనా దేవునికి సమర్పించుకునే జీవితాన్ని, దేవుని యొక్క పని కలిగి ఉన్నారా? దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారా? పరలోకం నుండి తొంగి చూసినప్పుడు క్రైస్తవులలోనే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి, క్రైస్తవ పేరు పెట్టుకొని సంఘాలలో జీవిస్తూ వాక్య పరిచయం చేస్తూ క్రైస్తవ పేరు వేషం ధరించుకొని ఈ లోకానికి సంబంధించి నటిస్తున్నారు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్షణంలో దేవుడు వస్తే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, పరలోక రాజ్యానికి మరి ఎవరు రాగలరు? ఎవరు కనిపించడం లేదంట దేవునికి, ఎవరు కనిపించడం లేదు, ఎవరు పరలోక రాజ్యానికి రావాలి. మరి ఎవరి క్రైస్తవులందరూ కూడా మరి మందిరాలకు వెళ్తున్నారు, వేషం ధరించుకుంటున్నారు, క్రైస్తవులని పేరు పెట్టుకుంటున్నారు, బైబిల్ చదువుతున్నారు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి స్థాయి అర్హత వారి హృదయంలో లేకపోవడాన్ని బట్టి దేవుడు తన యొక్క దీర్ఘశాంతంతో తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలని, అందరూ పరలోక రాజ్యం చేరాలని దేవుడు పరలోకం నుండి తొంగి చూసినప్పుడు ఏ మానవుడు పరలోక రాజ్యానికి అర్హుడుగా భూమి మీద కనబడలేదు. అందుకు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా దేవుని నమ్మని ప్రజలు, దేవుని నమ్మని గ్రామాలు, దేవుని నమ్మని దేశాలు, దేవుని నమ్మని అనేక ప్రాంతాలు ఇంకా 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 ఎన్నో ఉన్నాయి. నమ్ముకున్న వారే సరైన విధానంలో దేవునికి నమ్మకస్తులుగా లేనప్పుడు, దేవుడు చెప్పినటువంటి పనిని చేయకుండా తమ కొరకే తాము బతుకుతూ ఉండడాన్ని బట్టి, ఈలోక సంబంధమైనటువంటి వాటి కొరకే, తమ సంపాదన కొరకు, తమ ఆస్తుల కొరకు, తన సుఖానికి అలవాటు పడి దేవుని ఎరగనన్నట్టు ఉన్నారు. అందుకు దేవుని యొక్క రాకడ ఆలస్యం. నువ్వు గుడికి రావడం వల్ల ఏమీ లేదు, వచ్చి పోవడం వల్ల ఏమీ లేదు. వాక్యం వింటున్నాం కానీ ఈ చెవిని వదిలేసి ఈ చెవిని వదిలేస్తున్నాం. ఆ విధంగా వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళి కార్యసిద్ధి కలగ చేయడం లేదు. దేవుని యొక్క రాకడకు, దేవుని యొక్క రమ్ము, దేవుని రా అని పిలిచే స్థాయికి క్రైస్తవుని దినాల్లో లేకుండా లోకం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అందుకే దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతుందని బైబిల్ గ్రంథంలో దేవాదేవుడు తెలియజేస్తున్నాడన్న సంగతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమైనా దేవుని పిల్లారా, దేవుని యొక్క రాకడ ఆలస్యం అవడం గల కారణాలు దేవుడు మనకు తెలియజేసినాడు. అందరూ మారు మనసు పొంది ఎవడును నశింపక అందరూ మారు మనసు పొందాలని దేవుని కోరిక అయినప్పుడు, మరి భూమి మీద ఎవరు కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడలేని స్థితిలో ఉన్నప్పుడు, నేను వెళ్తే అందరూ నరకానికి నాశనానికి జోగుతున్నారని చెప్పేసి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, తన దీర్ఘశాంతము, ఆయన రాకడకు ఆలస్యం అవుతుంది. ఇందుకు కారణము మనమే అన్న సంగతి మర్చిపోవద్దు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు ఈ విధంగా బోధించినాడు. అయ్యా, మీరు సర్వలోకంలోకి వెళ్ళండి, నా యొక్క సువార్త సర్వ సృష్టికి ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడునని 12 మంది శిష్యులను ఎన్నుకొని 12 మంది శిష్యులకు తన యొక్క 3.5 సంవత్సరం అంతా కూడా తనతో పాటు శిష్యులకు తన యొక్క శిక్షణను ప్రసాదించినాడు, తర్ఫీదు ఇచ్చినాడు, నేర్పినాడు. దేవుని రాజ్యం కొరకు ఎలా కష్టపడాలో నేర్పించినాడు. యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం వారు ఆ విధంగా ప్రపంచ నలుమూలలా వ్యాపించి దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటిస్తూ వచ్చినారు. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు. వీళ్ళందరికీ ఎలాంటి తర్ఫీదు ఇచ్చినాడు? యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఆ శిష్యులను తన ఎంట పెట్టుకొని దేవుని రాజ్య సువార్త వారికి నేర్పించి, దేవుని యొక్క మర్మాలు వాళ్ళకు తెలియజేసి, అనేక అద్భుత కార్యములు వారి మధ్య జరిగించి, అనేకులు ఎదుట తన శిష్యులకు నేర్పినటువంటి ఆ శిక్షణ, తర్ఫీదు వారికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుటకు తన శిష్యులను సిద్ధపరుస్తూ వచ్చినాడు. కాబట్టి
మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. యేసు ప్రభు తన శిష్యులను మరియు 3.5 సంవత్సరములు తర్ఫీదిచ్చి, ఇదిగో ఈ రాజ్య సువార్త ప్రపంచ నలుమూలలా మీరు ప్రకటించండి, అందరినీ నా శిష్యులుగా మార్చండి, అందరినీ పరలోక రాజ్యానికి సిద్ధపరచండి, అందరినీ పరలోక రాజ్యానికి యోగ్యులుగా మీరు తయారు చేయండి, నమ్మిన వాడు బాప్తిసం పొందుతాడు, ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తారు. ఈ విధంగా శిష్యులను సిద్ధపరిచి 3.5 సంవత్సరం తర్ఫీదిచ్చి ప్రపంచ నలుమూలల సువార్త వ్యాపింపజేసినట్లుగా తన శిష్యులను భూమి మీద సిద్ధపరిచి సువార్తికులుగాను మరి దేవుడు ఈ లోకంలో వాటిని పంపడాన్ని బట్టి ప్రపంచమంతటా సువార్త అనేది వ్యాప్తి చెందింది. శిష్యులు చనిపోయినారు, శిష్యులు వెళ్ళిపోయినారు. తర్వాత ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో గొప్ప గొప్ప దైవజనులు దేవుని సువార్తను ప్రకటించుటకై, దేవుని యొక్క మర్మాలు తెలియజేయట కొరకై అనేక సంఘాలు కట్టినారు, అనేక చర్చిలు కట్టినారు, అనేక రీతులుగా దేవుని యొక్క మరి ప్రేమను చూపిస్తున్నారు. కానీ హృదయములో దేవునికి ఇష్టమైనటువంటి కార్యము చేయలేదని దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. శిష్యులు చేసినంతగా ఇప్పుడున్న మానవాళి, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజము దేవునికి ఇష్టానుసారమైనటువంటి సేవ జరగడం లేదని దేవుని యొక్క రాకడ ఆలస్యమవుతుంది. ఎందుకు దేవుని రాకడ ఆలస్యమవుతుంది? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును. ఈ రాజ్య సువార్త ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్య సువార్త ఈ లోకంలో ప్రారంభమైందో దానికి భిన్నమైనటువంటి సువార్త, దానికి భిన్నమైనటువంటి బోధ మరి దానితో పాటే ఈ లోకంలో తయారైంది. రాజ్య సువార్తకు భిన్నమైనటువంటి బోధ ఏమిటి? ఈ లోక సంబంధమైనటువంటి వాటిపై దృష్టి పెట్టి, ఈ లోక సంబంధమైనటువంటి దాని కొరకే మానవుడు సువార్త ప్రకటిస్తున్నానని చెప్పి, ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారం కొరకు, జీవనం కొనసాగించుట కొరకు ఈ లోకంలో దేవుని యొక్క మరి రాజ్య సువార్త అని చెప్పి ఈ విధంగా భిన్నమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏంటి భిన్నమైనటువంటి సువార్త అని మనం గ్రహించినట్లయితే, ఈ లోకంలో మనిషికి కావాల్సింది ఉద్యోగము, పిల్లలు, పెళ్లిళ్ళు, భార్య, భర్త, రకరకాలైనటువంటి ఐశ్వర్యము, రకరకాలైనటువంటి రోగాలు బాగు కావడము, రకరకాలైనటువంటి ఇష్టానుసారమైనటువంటి కోరికలు నెరవేర్చడం కొరకై మానవుడు అద్భుతాలని, రకరకాలైనటువంటి కార్యాలు నెరవేర్చుకోవడం కొరకై ఈ యొక్క భిన్నమైనటువంటి బోధ ఈ లోకంలో జరుగుతూ ఉండడాన్ని బట్టి నిజమైనటువంటి రాజ్య సువార్త, మరి నిజమైనటువంటి దేశప్రభు చెప్పినటువంటి రాజ్య సువార్త సకల జనాలకు ప్రకటించబడలేదు. సకల జనముల ఎందుకు దాని యొక్క రాజ్య సువార్త వెళ్ళలేదు కాబట్టి తన యొక్క రాజ్య సువార్త మరి అనేకులకు తెలియాలని ఆయన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నాడు. దీర్ఘశాంతం గలవాడై అందరూ మారుమనసు పొందాలని, అందరూ రక్షణ పొందాలని, సకల జనులకు నా సువార్త ప్రకటించబడాలని దేవుని యొక్క రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు దీర్ఘశాంతంతో. కానీ మనమైతే లోకంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి బోధన ఆధారం చేసుకొని ఇదే మరి రకరకాలైనటువంటి మరి అనేక రకాలుగా మరి గుడులు, మనం అనేక రకాలుగా మందిరాలను స్థాపించి సరైనటువంటి విధానంలో దేవుని రాకడకు, ఆయన రాకడకు సూచనలుగా ఆయన రాజ్య సువార్తను ఇంకా సంపూర్ణం చేయలేకపోతున్నాం అనేది ఇప్పుడు దేవుని గ్రంథం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది.
ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. ఏమనేది దేవుని పిల్లారా, యేసు ప్రభు యొక్క రాకకు ఆలస్యం ఏంటి, యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతా ఉంది అని నువ్వు గ్రహించినట్లయితే ఈ రాకడకు కారకులు ఎవరయ్యంటే మనమే. ఆయన రాజ్య స్వార్థ ప్రకటించబడడం లేదు. ఆయన రాజ్య స్వార్థ లోకమందంతటా సకల జనుల ఎందుకు ఆయన రాజ్య స్వార్థ వెళ్ళడం లేదు. వెళ్ళకపోవడాన్ని బట్టి సర్వ మానవాళికి నా యొక్క స్వార్థ వెళ్ళలేదు, నా రాజ్య స్వార్థ ప్రకటించబడడం లేదు అని దేవుడు దుఃఖపడుతూ ఎవరు నశించకూడదని, ఎవరు ఇచ్చించకూడదని, ఎవరు కూడా మారు మనసు పొందాలని, అందరూ మారు మనసు పొందాలని దేవుని కోరిక కాబట్టి ఈ లోకానికి రావడంలో ఆయన దీర్ఘ శాంతంతో తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచంలో క్రైస్తవులు అనేవాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం. 750 కోట్ల జనాభా ప్రపంచంలో ఉంటే దానిలో క్రైస్తవులే ఎక్కువ శాతం ఉంటుండగా మనం చూస్తున్నాం. 250, 300 వరకు మరి క్రైస్తవులే ఈ ప్రపంచంలో ఉంటున్నారు. క్రైస్తవులని పేరు పెట్టుకున్న వీరు మిగతా 450 మందికి ఒక్కరు ఇద్దరికి సువార్త చెప్పినట్లయితే 500 చిలుకు ఉంటుంది. ఎప్పుడైతే 10 మనిషి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించినట్లయితే, దేవుని యొక్క పరలోక రాజ్య సువార్తను ఇద్దరికి ప్రకటించినట్లయితే ఒక రోజులోనే, ఒక గంటకే 500 మందికి స్వార్థ అందుతుంది. ఎప్పుడైతే ఈ రాజ్య సువార్త సకల జనుల ఎదుకు వెళ్ళిన వెంటనే అటు తర్వాత అంతం వచ్చును. సాక్షార్థమై ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తున్నావా? పక్క గ్రామానికి వెళ్ళండి, పక్క ఇరుగు వారి దగ్గరికి వెళ్ళండి, అనేక ప్రాంతాలు తిరగండి, దేవుని యొక్క రాజ్య సువార్తను తెలియజేయండి. ఈ విధంగా ప్రతి క్రైస్తవుడు కంకణం కట్టుకుని దేవుని రాజ్య సువార్త ప్రకటించినట్లయితే, ఎక్కడైతే దేవుని రాజ్య సువార్త ప్రకటించలేకపోతున్నారో, ఎక్కడైతే ఆయన రాజ్య సువార్త వెళ్ళలేదో, ఏ ప్రాంతాలకు వెళ్ళలేదో, ఏ దేశాలకు వెళ్ళలేదో, నమ్ముకున్నటువంటి నీవు, క్రైస్తవుడిగా పేరు పెట్టుకుంటున్న నీవు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి నువ్వు కంకణం కట్టుకున్నట్లయితే, ఆ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడినట్లయితే వెంటనే దేవుని రాకడ ఆలస్యం లేకుండా వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆలస్యం చేయుడు. నేను త్వరగా వచ్చుతున్నానని చెప్పినటువంటి దేవుడు ఆలస్యం చేయడు. ఆలస్యం ఎక్కడ జరుగుతూ ఉంది? దేవుని నమ్ముకున్నటువంటి క్రైస్తవుల మధ్య, దేవుని నమ్ముకున్నటువంటి ఆ యొక్క పేరు పెట్టుకున్నటువంటి మరి దేవుని వాక్యం విన్నటువంటి క్రైస్తవులే దేవుని రాజ్య సువార్త ప్రకటించలేకపోతున్నారు. దానికి భిన్నమైన బోధ తట్టు 10 మనిషి తిరగడాన్ని బట్టి దేవుని రాజ్య సువార్తను పక్కన పెట్టినారు. అందును బట్టే దేవుని రాకడ ఆలస్యం అవుతా ఉంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. గలతీ 1వ అధ్యాయము 6వ వచనం. ఎందుకు దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతా ఉంది అని మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. భిన్నమైన స్వార్థను ప్రకటిస్తున్నారు. భిన్నమైన స్వార్థ, ఈలోక సంబంధమైనటువంటి వార్త, ఈలోక సంబంధమైనటువంటి లాభాపేక్షను అనుసరించి, ఈలోక సంబంధమైనటువంటి ఉద్యోగం ఈలోక సంబంధమైంది, వ్యాధి నయం కావడం ఈలోక సంబంధమైంది, డబ్బు ఈలోకానికి సంబంధమైంది, మన యొక్క కోరికలను కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం సమస్తం ఈ లోకానికి సంబంధించింది. మానవుడు వీటికై
వీటి కొరకై ప్రాకులాడుతూ భిన్నమైన స్వార్థను ప్రకటించుకుంటూ దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించలేని స్థితిలో మానవుడు ఉంటున్నప్పుడు మరి సకల జనుల ఎదుగు దేవుని యొక్క రాజ్య స్వార్థ వెళ్ళలేదు కాబట్టి, వెళ్ళడానికి ఇంకా సంపూర్ణం చేయబడలేదు కాబట్టి దేవుని రాకడ ఆలస్యం అవుతోంది. సృష్టిలో ఉన్న మానవాళి ప్రతి ఒక్కడు దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు ఎవరు కూడా నశింపకూడదని దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు తన యొక్క దీర్ఘశాంతంతో తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎంతవరకు క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న మనము ఎంతవరకు దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించలేకపోతున్నాం. కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతా ఉంది. దీనికి కారకులము మనమే అన్న సంగతి మర్చిపోవద్దు. నమ్మిన ప్రతి ఒక్కరి మీద దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత, ఆనాడు 12 మంది శిష్యుల మీద ఉంచినటువంటి ఆ బాధ్యత సకల ప్రపంచ నలుమూలలకు వాళ్ళు విస్తరించడాన్ని బట్టి, నలుమూలలకు వెళ్ళి వాళ్ళు దేవుని రాజ్య సువార్త ప్రకటించడాన్ని బట్టి ఈనాడు ప్రపంచంలో ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది మరి క్రైస్తవులు అవడానికి గల కారకులుగా వారు ఈ లోకంలో తన యొక్క బాధ్యతను నెరవేర్చినటువంటి శిష్యులుగా ఈ లోకంలో ప్రాణ త్యాగానికి కూడా వారు సిద్ధమై దేవుని యొక్క రాజ్య స్వార్థ ప్రకటించడాన్ని బట్టి సర్వ ప్రపంచమంతా యేసు ప్రభువును తెలుసుకుంటుంది. కానీ ఇంకా 3% ఇంకా 1% దేవుని యొక్క ప్రజలు ఉన్నారు, దేవుని యొక్క స్వార్థ తెలియని ప్రజలు ఉన్నారు. అనేక గ్రామాలు ఉంటున్నాయి, అనేక దేశాలు ఉంటున్నాయి. మరి వీళ్ళందరికీ ఈ యొక్క మారుమూల ప్రాంతానికి ఈ రాజ్య స్వార్థ ఎప్పుడు ప్రకటించబడుతుంది? ఎప్పుడు ప్రకటించబడుతుంది అంటే క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా, వాక్యం ఉన్నటువంటి బిడ్డగా, వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి బిడ్డగా, ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతూ దేవుని యొక్క సువార్త సిద్ధపడాల్సినటువంటి బిడ్డగా ఉండాల్సిన స్థితిలో ఉండగా ఏమి చేస్తున్నారు ఈ లోకంలో అంటే భిన్నమైన బోధకులకు తిరిగి తమ సొంత కార్యాల కొరకు, తమ సొంత ఆశల కొరకు, తమ సొంత ఇచ్చల కొరకు దేవుని రాజ్య స్వార్థను పక్కన పెట్టి ఈ భిన్నమైన స్వార్థకు తిరగడాన్ని బట్టి సకల జనులకు ఈ రాజ్య స్వార్థ అందలేదు. ఇందుకు కారణము యేసు ప్రభు రాకడకు కారణము, యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు కారణము దేవుని నమ్ముకున్నటువంటి మనమే, దేవుని వాక్యం ఉన్నటువంటి మనమే, దేవుని స్వార్థ ప్రకటించలేకపోవడానికి కారణం మనమే, దేవుని యొక్క స్వార్థ సకల జనులైతే వెళ్ళకుండా ఉండడానికి గల కారణం మనమే. నమ్ముకున్న వాళ్ళము నమ్మకంగా జీవించకపోవడాన్ని బట్టి, నమ్ముకున్న వాళ్ళం దేవుని స్వార్థ ప్రకటించలేకపోవడాన్ని బట్టి, నమ్ముకున్న వాళ్ళం ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి మనను, మన కుటుంబాన్ని, ఇరుగు వారిని ఆయా గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించి, ఆ రాజ్య స్వార్థను ప్రకటించి ఒక కరపత్రిక ఇచ్చి ఒక రాజ్య మరి వ్యాప్తి కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీ వంతులు ఎంతవరకు శ్రమ పడుతున్నావో అలా శ్రమ పట్టినట్లయితే ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, ఒక యొక్క మరి శిష్యుడు, ఒక వ్యక్తి ఇద్దరికి ప్రకటించినట్లయితే ఈ విధమైన తీర్మానం ఈ ఇప్పుడున్నటువంటి క్రైస్తవ లోకం తీర్మానించుకున్నట్లయితే ఒక రోజులోనే సర్వ జనులకు ఆయన రాజ్య సువార్త ప్రకటించబడినట్లయితే 500 మందికి ఒక రోజులోనే ప్రకటించవచ్చు. ఎప్పుడైతే సకల జనుల ఎద్దుకు ఆయన రాజ్య సువార్త ఆయా సాక్షార్థమై వెళ్ళినట్లయితే వారందరూ రక్షణ పొందాలని నువ్వు వెంటనే మరి చీటి మాటికి వెళ్ళి భంగపోవాల్సిన అవసరం లేదు. తన రాజ్య సువార్త నువ్వు చెప్పినావా లేదా? తన రాజ్య సువార్త నువ్వు ప్రకటిస్తున్నావా లేదా? సాక్షార్థమై ఇదిగో నేను ప్రకటించినాను అని నీ హృదయంలో నిశ్చయించుకొని దేవుని యొక్క స్వార్థ, దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించినట్లయితే సకల మానవులు, సకల జనుల యొద్దకు ఈ స్వార్థ ప్రకటించబడిన నాడే దేవుని రాకడ, దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. ఇంత ఆలస్యానికి కారణం ఎవరంటే దేవుని నమ్ముకున్న క్రైస్తవులే, బైబిల్ను బోధించేటువంటి భక్తులే, దేవునికి మందిరానికి క్రమం తప్పకుండా ఆదివారం నుంచి ఆదివారం వచ్చే క్రైస్తవులుగా ఉన్నందు మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో తన యొక్క రాజ్య సువార్తను నువ్వు ప్రకటిస్తేనే, ఈ లోకంలో తన రాజ్య సువార్తను నువ్వు ప్రకటించకపోతే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళుటకు ఏమాత్రం అర్హుడు కాదు. ఇంత గొప్ప భారంని క్రైస్తవుల మీద దేవుడు మన మీద ఉంచినాడు. కాబట్టి
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రాకడకు కారణం మనమే. యేసు ప్రభు యొక్క రాకడ దొంగ వలె వస్తానన్నాడు. నేను త్వరగా వస్తాను అన్నటువంటి దేవుని యొక్క రాకడ ఆలస్యం ఎందుకయ్యా అంటే, సకల జనులకు నా రాజ్య సువార్త సాక్షార్థమై ప్రకటించినప్పుడు మాత్రమే ఈ భూమికి నేను వస్తాను. ఇప్పుడే వస్తే నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యానికి సిద్ధపడకుండా భిన్నమైన బోధకు తిరిగి భిన్నమైన సువార్త ప్రకటిస్తూ నా రాజ్య సువార్తను పక్కన పెట్టినారు. అందుకే సకల జనులకు నా రాజ్య సువార్త వెళ్ళలేదు. అందుకే భూమి మీద ఉన్న సర్వమానవాళి నా బిడ్డలే, దేవుని బిడ్డలు. వారందరూ రక్షణ పొందాలని, వారందరూ మారుమనసు పొందాలని, ఆ పరలోక రాజ్యానికి చేరాలని దీర్ఘశాంతముతో తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రకటించిన రోజే రెండవ రాకడగా యేసు ప్రభు లోకానికి భూమి మీదకి వచ్చి నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆ నివాసములలో మీరుంటారు, మిమ్మల్ని సిద్ధపరిచి తీసుకుని వెళ్ళడానికి మరలా రాబోతున్నాడు. మనము పేరు పెట్టుకొని సిద్ధపడుతున్నామని చెప్పుకుంటున్నాం, కానీ దేవుని దృష్టిలో సరైన సిద్ధపాటు లేకుండా క్రైస్తవుడు నిర్లక్ష్యంతో జీవిస్తున్నాడు. దేవుని యొక్క రాజ్య సువార్త ఏ సువార్త నువ్వు ప్రకటిస్తున్నావో, ఏ రాజ్య సువార్త నువ్వు ప్రకటించడానికి లోకానికి వచ్చినావో, ఎందుకు నిన్ను రక్షించుకున్నాడో ఈ మర్మాన్ని ఎలగకుండా పేరు పెట్టుకున్న క్రైస్తవుల వల్లే మన జీవితంలో ఉన్నట్లయితే ఆయన వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటారు. బుద్ధి లేని కన్యకులు ఆ యొక్క రాకడలో పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, తలుపు మూయబడినప్పుడు బుద్ధి లేని కన్యకులు కూడా వెళ్ళి, అయ్యా మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా విశ్వాసులమే, ఇదిగో మేము కూడా సిద్ధలో నూనె పెట్టుకొని వచ్చినాం, మా కొరకు తలుపు తీయ్యా అని మొరపెట్టుకున్నప్పుడు వారి విషయమై దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరెవరో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాల నుండి మేము చేసినటువంటి సేవ, ఇన్ని సంవత్సరాల నుండి నీ పేరు చెప్పుకుంటున్నటువంటి మా జీవితము ఏమాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, భిన్నమైన సువార్త, మనకి ఇష్టానుసారమైన బోధ, రకరకాలైనటువంటి వ్యాపకాలు, రకరకాలైనటువంటి కోరికలు, రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుకొని నేను నిజంగా దేవుని బిడ్డగా ఉంటున్నానని నమ్ముకుడు భ్రమపడుతున్నావు తప్ప దేవుని రాజ్యానికి నీలో అర్హత ఉందో లేదో పరీక్షించుకో. ఆయన రాజ్య సువార్త ప్రకటించే యోగ్యత ఉందో లేదో పరీక్షించుకో. ఆయన రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించాలని భారం ఉందో లేదో ప్రకటించుకో. ఆయన త్వరగా ఈ లోకానికి మనము రమ్ము అని చెప్పే స్థాయిలో ఉండాలంటే నీ యొక్క ఇరువురు వారికి, నీ కుటుంబీకులకు, నీ గ్రామస్తులకు, నీ యొక్క బంధువులకు, నీ స్నేహితులకు ఎంత మాత్రం మనం రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాం. అలా ప్రకటించకపోవడాన్ని బట్టి దేవుని అక్కడ ఆలస్యం అవుతుందన్న సంగతి ప్రియ సోదరి సోదరుడా, దేవుని బిడ్డ, ఈ సమయంలో నిన్ను పరీక్షించుకో. యేసుక్రీస్తు యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతామండి? రాకడ ఆలస్యానికి గల కారణాలు జీవగ్రంథంలో దేవుడు మనకు తెలియజేసినాడు. ఈ విధంగా నీ జీవితాన్ని దేవుని రాకడ కొరకు, ఈ జీవితాన్ని ఆయన రాజ్య స్వార్థ కొరకు నువ్వు సమర్పించుకున్నట్లయితే ఈ భూమి మీద దేవుడు త్వరగా ఈ లోకానికి వచ్చి మనందరినీ తీసుకొని పోవటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాలేకపోవడానికి, ఆయన ఆపు చేయడానికి, ఆయనను ఈ లోకానికి అడుగు పెట్టలేకుండా ఉండడానికి కారకులు మేమంటే నమ్మినటువంటి క్రైస్తవులుగా అనేకమైనటువంటి జనులకు ఆయన రాజ్య స్వార్థను ప్రకటించకపోవడం అన్న సంగతి దేవుడు మనకు ఈ యొక్క జీవ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరము దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే వారంగా ఉన్నట్లయితే ఆయన వచ్చేటువంటి రాకడ ఆలస్యం చేయకుండా ఈ లోకానికి వస్తాడు. అటు తర్వాత అంతం అవచ్చు. కాబట్టి దేవుని నమ్మిన ప్రియ సోదరి సోదరుడా, ఆయన రాజ్య సువార్తను కలిగి శిష్యులకు బోధించినటువంటి ఆ యొక్క బాధ్యత, సువార్త భారాన్ని నువ్వు కూడా కలిగి ఉన్నట్లయితే మనం కూడా మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క పరలోకములో, ఆ తండ్రి రాజ్యములో మన కొరకు సిద్ధపరిచిన నివాసములలో మనము ఉండబోతున్నాం. నిజమైన క్రైస్తవులుగా జీవిస్తాం. నిజమైనటువంటి రాజ్య సువార్తను ప్రకటిస్తాం. ఈ లోక సంబంధమైన దాన్ని పక్కన పెట్టేసి నిజమైన సేవ, నిజమైన సువార్త
ప్రకటించి ప్రపంచ నలుమూలల సకల జనులకు ఈ స్వార్థ ప్రకటించినట్లు నీ వంతు మన వంతు మనం సిద్ధపడి దేవుని రాకడను అపేక్షించే వారుగా ఉండనట్లు దేవుడు